అక్క ఏం పేరు అక్క? సుధా, సుధా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్, ఇక్కడేనా? ఏరియా ఇది? నటరాజ్ నగర్, నటరాజ్ నగర్ అంటే ఈ బోరబండ కిందకి వస్తుందా? ఎర్రగడ్డ, ఎర్రగడ్డ. ఓకే ఓకే రైట్. ఎర్రగడ్డ డీజిల్. ఓకే సో అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ వస్తూ ఉంది కదా, సో ఇట్లా పార్టీలు అని తిరుగుతున్నాయా? మంచిగా వస్తున్నారు. వస్తున్నారు. సో ఎట్లుంటుంది మరి జూబ్లీహిల్స్లో ఈసారి ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎక్కువ? బీజేపీ. బీజేపీ అనుకుంటున్నారా? ఎందుకు బీజేపీ ఎందుకు? బీజేపీ మంచి పనులు చేస్తుంది, హెల్పింగ్ నేచర్ ఉంది. ఏదైనా సమస్యను తొందరపడి అడిగితే ఎవరైనా లీడర్లు అయినా స్పందిస్తారు. ఓకే ఓకే. సో ఎవరు అనుకుంటున్నారు మరి క్యాండిడేట్ ఇంకా బీజేపీ నుండి కన్ఫర్మ్ కాలేదు కదా? లంకల దీపక్ రెడ్డి అన్నకే అనుకుంటాడు టికెట్ కన్ఫర్మ్. ముందు కూడా పోటీ చేసిండు కదా ఆయన. ఓకే సో అంటే ఎప్పుడైనా వస్తుంటాడు అయితే ఏరియాలకి తిరుగుతుంటాడా? వస్తుంటాడు. సమస్యలకు పోతే గానీ వస్తుంటాడు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఎట్లా? అది ఉంటే ఉండని, ఇక్కడ ఈ క్యాండిడేట్ పని చేస్తారు కదా, ఓకే వ్యక్తిని చూసి చేస్తారు కదా, అంతే. వ్యక్తి పని చేస్తున్నారు, పబ్లిక్ లో తిరుగుతున్నారు, అట్లా పబ్లిక్ లో మనిషి తెలియాలి కదా, తెలుస్తేనే కదా. దీపక్ రెడ్డి తెలుసు కాబట్టి చేస్తారు. ఓకే సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయితే ఉంది కదా, సో పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు? ఏం అందట్లేదు. సో మహిళలకి పథకాలు బాగానే ఇస్తున్నారు కాంగ్రెస్. ఫ్రీ బస్ ఒకటి ఉంది, ఏం లేదు. ఎట్లుంది మరి ఫ్రీ బస్ అయినా ఓకేనా? పర్లేదు, ఫ్రీ బస్ ఓకేలే. ఓకే. సో అంటే ఇప్పుడు బస్సులలో కొట్టుకుంటున్నారని చెప్పేసి ఆ వీడియోలు వస్తా ఉన్నాయి కదా, నిజమేనా? ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు అలవాటు అయిపోయి మంచినే ఉన్నారు. బస్సులో వెళ్తాం కదా మేము కూడా, పర్లేదు. అంటే మహిళలకి చాలా పథకాలు ఎక్కువ పెట్టాలి, బస్సెస్ తగ్గినాయి, కొద్దిగా ఎక్కువ పెడితే పర్లేదు. అంటే మహిళలకి చాలా పథకాలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు బస్సు కావచ్చు, మహిళలకి తులం బంగారం విషయంలో, కళ్యాణ లక్ష్మి విషయంలో, 2500 విషయంలో, ఇట్లా చాలా పథకాలు ఉన్నాయి. మరి ఏమైనా అమలు అవుతున్నాయి? ఏవి అమలు కాలేదు. ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఇవ్వలే కదా, కళ్యాణ లక్ష్మి వాళ్ళకి తులం బంగారు ఇవ్వలేదు. ఇంకోటి ఆడపిల్లలకి చదువుకున్న వాళ్ళకి స్కూటీలు కూడా అన్నారు. అవి ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి రాలేదు. మాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉంటాం కదా, ఇక్కడ ఎవరికి రాలేదు. సో ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ ఎవరికి శాంక్షన్ కాలేదు. మేము అంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. అప్పుడు ఇవ్వలేదు మాకు. మరి ఇంతకుముందు మాగంటి గోపినాథ్ ఉండే ఇక్కడ ఎమ్మెల్యేగా, సో మరి ఆయన ఎట్లా చేసి ఉండే పనితీరు? ఇంకా ఏం చేసిండ్రు, ఇంకేం చెప్పాలండి. అంతేనా? మేము దానిలో తిరిగినాం కానీ, అన్ని సంవత్సరాలు చేసినాం కానీ మాకు ఇల్లు రాలేదు. టీఆర్ఎస్ లో చాలా ఇయర్స్ పని చేసినాం, రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మాకైతే రాలేదు. టికెట్ వాళ్ళ భార్యకి ఇచ్చింది కదా, ఏమన్నా ఓట్లు వేసే ఛాన్స్ ఉంటుందా? ఇంకా మనం చెప్పలేము, పబ్లిక్ టాక్ ఎట్లా చెప్తాం. కాకపోతే వ్యక్తి గురించి చెప్పమంటే ఆమెతో తిరగలేదు కాబట్టి చెప్పలేము. సో ఇప్పుడు అటు వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చిళ్ళు సునీత గారికి, ఇప్పుడు ఇటేమో నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చిళ్ళు. సో బీజేపీది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఎట్లుంటది మరి ఈ 3 పార్టీల మధ్యలో జూబ్లీస్ లో పోర్ ఎట్లా ఉండొచ్చు? పోరు తగ్గఫారు ఉంటది, వస్తే బీజేపీ వస్తుంది, గెలుపు ఛాన్స్. మనిషి తిరిగి పర్సన్ తిరుగుతున్నారు కదా, లంకల దీపక్ రెడ్డి గారు తిరుగుతున్నారు, చేస్తారు. లీడర్లు కూడా కొద్దిగా స్పందిస్తుంటారు. ఓకే.